హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నామండి. ఫ్రూట్ కస్టర్డ్ చేసేటప్పుడు మనము ముందు మిల్క్ తీసుకోవాలండి. నేను అమూల్ తాజా మిల్క్ తీసుకున్నాను అనమాట. ఇది 500 ml అండి. నెక్స్ట్ మనం కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. ఇది వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తానండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్లో నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తాను అనమాట. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనం ముందుగా రెడీగా ఉంచుకోవాలండి. ఆ తర్వాత మనకు నచ్చిన ఫ్రూట్స్ వేయాలి. కాకపోతే పుల్లగా ఉన్న ఫ్రూట్స్ వేయకుండా మనకు నచ్చిన తీయగా ఉండే మనకు నచ్చిన ఫ్రూట్స్ మనము యాడ్ చేసుకోవచ్చండి. సో ఫ్రూట్స్ నేను తర్వాత చెప్తాను, ఏమేమి ఫ్రూట్స్ యాడ్ చేస్తానో నేను తర్వాత చెప్తాను. ముందు మనం కస్టర్డ్ ప్రిపేర్ చేసేసుకుందామండి. ఓకేనండి. సో మిల్క్ మేడ్ కొనుక్కోండి, అదేవిధంగా 500 ml మిల్క్ కొనుక్కోండి. ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ కొనుక్కోవాలండి. 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. 500 ml మిల్క్ కి మనం 2 స్పూన్స్ కస్టర్డ్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో కరెక్ట్గా నేను 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. సో దీన్ని మనం మిల్క్తో కలుపుకోవచ్చు, లేకపోతే వాటర్ వేసి కలుపుకోవచ్చు అండి. నేను వాటర్ వేసి కలుపుకుంటున్నాను అనమాట. ఓకేనండి. వాటర్ వేసి ఎలా కలుపుకోవాలంటేనండి, గడ్డలు లేకుండా స్మూత్ మిక్చర్ వచ్చేలా కలుపుకోవాలన్నమాట. అర్థమవుతుందండి, గడ్డలు లేకుండా కలుపుకోవాలండి. గడ్డలు లేకుండా స్మూత్ గా కలుపుకోవాలి. చూసారండి, ఈ విధంగా గడ్డలు లేకుండా చక్కగా స్మూత్ గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం పాలు వేడి చేయాలి. మనం కిచెన్ లోకి వెళ్ళిపోదామండి. సో ఆ తర్వాత మనం గిన్నె తీసుకుంటామండి. సో 500 ml మిల్క్ అనేవి గిన్నెలో వేస్తామండి. ఓకేనండి. సో వేసిన తర్వాత అండి మనం తిప్పుతూ వేడి చేయాలండి పాలని, లేకపోతే మీగడ పట్టేస్తుంది కదా. సో అప్పుడు బాగోదన్నమాట. సో పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు అండి కస్టర్డ్ పౌడర్ మిక్చర్ను వేసేస్తామన్నమాట. ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో వేస్తూ కలపాలన్నమాట. సో చాలా త్వరగా అయిపోతుందండి. సో 5 minutesలోనే మనకి కస్టర్డ్ రెడీ అయిపోతుంది అన్నమాట. సో చూసారా, బాగా కలుపుతా మనము దీన్ని వేడి చేయాలన్నమాట. ఓకేనండి. మరి మీరు 10 minutes కదండి, 5 minutesలో మనకు అయిపోతుంది అన్నమాట. ఓకేనండి. ఎప్పుడు అయిపోతుందో కూడా మీకు నేను చెప్తాను. సో కన్సిస్టెన్సీ అన్నీ చూపిస్తానండి. సో ఈ విధంగా మనం కలుపుకుంటూ వేడి చేయాలండి. చూసారా, ఇలా ఒక లేయర్లో ఫామ్ అవ్వాలండి. ఒక లేయర్లో ఫామ్ అయిన తర్వాత మనకి కస్టర్డ్ రెడీ అయిపోయినట్టే. కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఇలా ఉంటే బాగుంటుందండి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి చల్లార్చాలండి. స్టవ్ ఆపేయాలి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఫ్రూట్ కస్టర్డ్కి అయితే ఇవన్నీ తీసుకున్నానండి. సో డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను, బనానా, యాపిల్, అదేవిధంగా ప్రోమోగ్రనేట్ దానిమ్మకాయలు, అదేవిధంగా ద్రాక్ష తీసుకున్నానండి. సో వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కోద్దాం. ఫస్ట్ మనం ద్రాక్షను కోసేద్దామండి. అర్థం సో ఇవి కోసేసాం కదండి. ఆ తర్వాత మనము ప్రోమోగ్రనేట్ కోద్దాం. కోయడం ఏం లేదు, పిక్కలు తీసేయడం అన్నమాట. పిక్కలు తీసేయడమే. పిక్కలు తీసేసుకోవడమేనండి.
ఆ తర్వాత మనం డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తామండి. సో వీటిని బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ మనం డ్రాగన్ ఫ్రూట్ కట్. సో మనం డ్రాగన్ ఫ్రూట్ వేసేటప్పుడు ఒకసారి టేస్ట్ చూడాలండి. పుల్లగా ఉంటే డ్రాగన్ ఫ్రూట్ అవాయిడ్ చేసేయండి. మీరు మనం టేస్ట్ చూసి వేస్తాం అన్నమాట. బాగుందండి, టేస్ట్గా ఉంది. సో ఆ తర్వాత మనము యాపిల్ కట్ చేసేద్దాం. సో ఆ తర్వాత బనానా కట్ చేద్దాం. సో ఫైనల్గా మనకు ఫ్రూట్స్ రెడీ అయిపోయినాయండి. మనం ఇప్పుడు కస్టర్డ్ తీసుకొద్దాం, ఇంకా మనకు చాలా పని ఉందండి. సో ఇది చూసారు కదండి మనం చేసిన కస్టర్డ్ అనమాట. సో ఇప్పుడు ఇందులో మనకి స్వీట్నెస్ కోసం, థిక్నెస్ కోసం మనము మిల్క్ మేడ్ వేస్తాం అన్నమాట. మిల్క్ మేడ్ వేసి ఒకసారి మనం కలుపుతామండి. అర్థమవుతుందా? మిల్క్ మేడ్ వేసి మనం ఒకసారి కలుపుకుంటాం. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా చక్కగా కలుపుకుంటాం. కలుపుకొని ఒకసారి టేస్ట్ చేసుకోవాలన్నమాట. షుగర్ అది సరిపోయిందా లేదా, లేకపోతే ఇంకొంచెం మిల్క్ మేడ్ కలపాలా. థిక్నెస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో ఈజీగా మనం మిక్స్ చేసేయచ్చండి. ఇది బాగుంది. ఇది నేను ఆన్లైన్లో కొనలేదు, సిఎంఆర్ సెంటర్లో కొన్నాను. సిఎంఆర్లో కొన్నాను గోపాలపట్నం. ఇంకొంచెం కండెన్స్డ్ మిల్క్ మనం యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు మనం యాడ్ చేస్తాం కదండి, మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకుందాం. సో ఆ తర్వాత మనం ఈ ఫ్రూట్స్ అన్నీ వేస్తామండి కస్టర్డ్లో. ఫ్రూట్స్ అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటాం అన్నమాట. చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత చక్కగా బ్యూటిఫుల్ సర్వింగ్ బౌల్లో మనం సర్వ్ చేసుకోవడం అన్నమాట.
సో ఫ్రూట్ కస్టర్డ్ అంతా మనము ఈ బౌల్లో వేసిన తర్వాత మనము దీనిపైన చక్కగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నేనైతే బాదం, క్యాజ్యూ, డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నా.